ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 4ను పరిశీలిద్దాం. క్షేత్రము అంటే ఏమిటి, దానిని తెలుసుకున్న క్షేత్రజ్ఞుడి ఎవరు అనే గహనమైన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు సమాధానమివ్వబోతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తత్క్షేత్రం యచ్చల్ ఆదృక్చ యద్వికారీ యతశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణుః. ఈ శ్లోకవర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: ఓ అర్జునా, క్షేత్రమనగా ఈ శరీరం ఎలాంటిది, దాని స్వభావమేమిటి, దానిలో కలిగే మార్పులు ఏమిటి, అది దేని నుండి పుట్టింది, అలాగే ఆ క్షేత్రాన్ని తెలుసుకున్న ఆత్మస్వరూపం ఏమిటి, దాని ప్రభావం ఎలాంటిదో నేను క్లుప్తంగా వివరిస్తాను. శ్రద్ధగా విను. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడే స్వయంగా మనకు జ్ఞానాన్ని అందిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక గురువు తన శిష్యుడిపై చూపే అపారమైన కరుణకు ఇది చిహ్నం. ఎంత క్లిష్టమైన విషయాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చెప్పబోతున్నాననే భరోసా ఇందులో కనిపిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడే స్వయంగా మనకు జ్ఞానాన్ని అందిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక గురువు తన శిష్యుడిపై చూపే అపారమైన కరుణకు ఇది చిహ్నం. ఎంత క్లిష్టమైన విషయాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చెప్పబోతున్నాననే భరోసా ఇందులో కనిపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక తెరిచిన మనసుతో సిద్ధంగా ఉండాలి. మన శరీరం, మన ఆలోచనలు, మన భావోద్వేగాల గురించి తెలుసుకోవాలని జిజ్ఞాసను పెంచుకోవాలి. సరైన జ్ఞానం కోసం వెతకడం ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి అడుగు అని ఈ శ్లోకం సూచిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.